టు స్టూడియో 4 న్యూస్. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చేసరికి దిగుబడి రాక పంట నష్టం జరిగితే ఆ రైతన్న కష్టాలు అంతా ఇంత కాదు. అలాంటిది విత్తనాలే నకిలీపై పంట దిగుబడి రాక మోసపోయిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. మహారాష్ట్ర నుండి వచ్చిన ఓ విత్తన కంపెనీ వాళ్ళు ఇచ్చిన నకిలీ విత్తనాల బారిన పడి సుమారు 100 ఎకరాలపైనే పంట నష్టపోయిన రైతుల గాథ ములుగు ఏజెన్సీలో చోటు చేసుకుంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామ్నగర్ లంబడి తండాకు చెందిన రైతులకు మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన వ్యక్తి మహారాష్ట్రకు చెందిన ఓ విత్తన కంపెనీతో కుమ్మక్కై ఇంద్రావతి అనే కొత్త రకం వరి సీడ్ ను పరిచయం చేసి ఎకరానికి 20 నుండి 25 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. అవసరమైతే మార్కెట్ ధరపై ఎక్కువ చెల్లించి కంపెనీ వారు కొనుగోలు చేస్తారని రైతులను నమ్మించాడు. దీంతో సొంత భూములు లేని వారు కూడా కౌలు తీసుకుని మరీ 60 ఎకరాలపైనే ఈ విత్తనం నాటారు. 90 రోజుల్లోనే చేతికొచ్చిన పంటను చూసి ఆ రైతులు నివ్వెరపోయారు. ఇది ఎప్పుడంటే మన దసరకు ముందు ఈనిందే పంట గిన్నె రోజులు ఉంటుంది. అది ఎర్రపడ్డది. నాకంటే పిచ్చిలు వస్తాను. నాకంటే భగవంతుడా ఇవన్న ఇప్పుడు ముట్టేటట్టు ఉందానే. ధర మీద పెడతామని అన్నారు. పెడతామంటే మేము బత్తాలు తెచ్చుకొని పెట్టుకుంటే ఇప్పుడు మొత్తం తాళైంది. అయ్యి ఇప్పుడు మాకు ఎట్లా దాన్ని ధర కట్టియాలా? మాకు మేము రైతుల మునిగిపోతుంది. మరి మాకు ఎట్లా చేయాలి? మందు బస్తాలేంది, మందు బుడ్లేంది, ఆ రేట్ ఎంత మాకు ఎట్లా రావాలి? ఇప్పుడు మేము చేసేది కౌలే. మరి ఆ కౌలు వాళ్ళకి డబ్బులు కట్టినాం కదా, ఎకరానికి 10,000. మరి ఆ 10,000 చొప్పున కూడా రాలేదు కదా, ఆ దిగుబడి రాలేదు కదా. మరి ఎట్లా? మాకు ఇట్లా మోసం చేయొద్దు కదా, నష్టపోతాను. ఎట్లా నకిలీ విత్తనాలు పెట్టి వాళ్ళు గ్యారంటీ విత్తనాలు ఇవ్వాలి కదా, ఇచ్చేటప్పుడైనా కానీ ఈ నకిలీ విత్తనాలు ఎందుకు ఇవ్వాలి? మాకు కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇచ్చిన విత్తనాలు ఇవి. రామ్నగర్ గంగరాజు 2 లక్షలు పెట్టుబడి కౌలు కానీ పెట్టుబడి కానీ మొత్తం 2 లక్షలు పెట్టిన 11 ఎకరాల బిట్టు కోత మిషన్ కూడా వచ్చేటట్లేవు. 90 రోజులకే వెళ్ళింది బయటికి. మొత్తం ఆగం అయిపోయింది. లోపల ఎక్కడో పెట్టినాం మేము పొలం, మొత్తం ఏం ఖరాబ్ లేదు, మొత్తం ఖరాబ్ అయిపోయింది. కోతానికి వీలు లేకుండా అయిపోయింది. ఇలా సగం వడ్లయితే సగం తాళైంది. మొత్తం ఆగం ఉన్నది పరిస్థితి. పెట్టుబడి కూడా వచ్చేటట్లేదు మాకు. దయచేసి న్యాయం చేయాలి మాకు.